విహారీ స్టార్ట్ చేయబోతున్న కొత్త కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్ ఒక చోట జరుగుతూ ఉంటుంది. ఇక ఆ ప్రమోషన్కి లక్ష్మి చేనేత కార్మికులు నేసిన చీరను కట్టుకుని వస్తుంది. ఇక లక్ష్మిని ఆ చీరలో చూడగానే విహారీ ఫ్లాట్ అవుతాడు. లక్ష్మి ఆ శారీలో ఎంతో అందంగా ఉండడంతో ఇక తన అందానికి విహారీ మైమరిచిపోతాడు. లక్ష్మి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన జాన్ అనే ఇన్వెస్టర్ లక్ష్మిని చూసి ఇంప్రెస్ అవుతూ విహారీ ఈ షీ యువర్ వైఫ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో విహారీ ఎస్ అని చెప్పాలనుంది కానీ చెప్పలేను అని చెప్పి షీజ్ ప్రాజెక్ట్ హెడ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో హాయ్ అని చెప్పి జాన్ తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే లక్ష్మి మాత్రం అతనికి నమస్కారం పెడుతుంది. ఇక ఇదంతా చూస్తున్న అంబిక వెంటనే సహస్రాకి ఫోన్ చేస్తుంది. సహస్ర, ఇక్కడికి ఇన్వెస్టర్ కూడా ఆల్రెడీ వచ్చాడు. ఆ ఇన్వెస్టర్ లక్ష్మిని చూడగానే తను నీ వైఫ్ అని విహారీని అడిగాడు. కానీ విహారీ మాత్రం కాదని చెప్పకుండా తను ప్రాజెక్ట్ హెడ్ అని చెప్పాడు. ఆ లక్ష్మి ముసిముసి నవ్వులు నవ్విందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర, మరి నువ్వెందుకు కూరుకున్నావు పిన్ని, దాన్ని మూతి మీద కొట్టుండాల్సింది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దానికి అంబిక, ఇంటి దగ్గర అయితే అలాగే చేసేదాన్ని, కానీ ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్తో పాటు స్టాఫ్ కూడా ఉండేసరికి దాన్ని ఏమీ అనలేకపోయాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి ఇవ్వబోయే ప్రజెంటేషన్ సక్సెస్ అవ్వకూడదు. అది ఇచ్చిన ప్రజెంటేషన్ సక్సెస్ అయితే దానికి మంచి పేరు వస్తుంది, అప్పుడు అది ఇంకా రెచ్చిపోతుంది. అందుకే ఈ ప్రజెంటేషన్ని ఫ్లాప్ అయ్యేలాగా చేయాలి అని చెప్పి సహస్రతో అంబిక అంటూ ఉంటుంది. లక్ష్మి ఇవ్వబోయే ప్రజెంటేషన్ ఏంటో నాకు అర్థమైంది, ఆ డీటెయిల్స్ నీకు పంపిస్తున్నాను. ఇద్దరు మోడల్స్ ఇక్కడికి రాబోతున్నారు, వాళ్ళ వివరాలన్నీ కూడా నీకు వాట్సాప్లో సెండ్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇక్కడికి రాకుండా నువ్వే అడ్డుకోవాలి. ఆ లక్ష్మి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక తర్వాత అంబిక కావాలని ఆఫీస్ బాయ్ చేత లక్ష్మి చీర మీద జ్యూస్ పడేలాగా చేస్తుంది. ఇక అలా ఆఫీస్ బాయ్ అంబిక చెప్పిన ప్లాన్ ప్రకారం లక్ష్మికి డాష్ ఇచ్చి తన మీద జ్యూస్ పడేలాగా చేయడంతో లక్ష్మి ఆ జ్యూస్ని వాష్ చేసుకుందామని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇక ఇదంతా గమనిస్తున్న అంబిక కావాలని లక్ష్మిని ఆ రూమ్లో నుండి బయటకు రానివ్వకుండా చేయడం కోసం అని చెప్పి బయట గడి పెట్టేస్తుంది. మరోపక్క ఇద్దరు మోడల్స్ కూడా బ్రాండ్ ప్రమోషన్ కోసం అని చెప్పి ఆ ప్లేస్కి వస్తూ ఉంటారు. సహస్రకి అంబిక ఫొటోస్ పంపించడంతో ఇక వాళ్ళని చూసిన సహస్ర, వీళ్ళే కదా బ్రాండ్ ప్రమోషన్కి వచ్చిన మోడల్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని రాకుండా చేయాలని చెప్పి సహస్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి వచ్చిన మోడల్స్ మీరేనా అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. నాతో రండి అని చెప్పి సహస్ర వాళ్ళని తీసుకువెళ్ళి ఒక గదిలో లాక్ చేస్తుంది. మేడం తలుపు తీయండి మేడం అని చెప్పి వాళ్ళు లోపల నుండి తలుపు కొడుతూ ఉంటారు. ఇక సహస్ర బయట లాక్ కూడా వేసేసి అంబికకి వెంటనే ఫోన్ చేస్తుంది. పిన్ని, నువ్వు వాట్సాప్లో మోడల్స్ ఫోటో పంపించావు కదా, వాళ్ళిద్దరిని గదిలో లాక్ చేశాను. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి ప్రజెంటేషన్ సక్సెస్ అవ్వదు అని సహస్ర అంటూ ఉంటే వెరీ గుడ్ సహస్ర, ఇక్కడ నేను కూడా ఆ లక్ష్మిని లాక్ చేశాను. ఒకవైపు లక్ష్మి లేక మోడల్స్ కూడా లేక వచ్చిన ఇన్వెస్టర్స్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు విహారీ లక్ష్మిని అసహించుకోవడం ఖాయమని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క జాన్ విహారీతో ప్రెజెంటేషన్ మొదలవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మరొక 15 మినిట్స్లో మొదలవుతుంది జాన్ అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత అక్కడున్న తన కొలీగ్స్తో లక్ష్మి ఎక్కడ, ఇందాక నుండి కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే మేము ఆఫీస్ అంతా వెతికాం సార్, తను ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి విహారీ ఆఫీస్లో పనిచేస్తున్న స్టాఫ్ అంటూ ఉంటారు. మరొక 15 మినిట్స్లో ప్రెజెంటేషన్ మొదలవ్వాలి. అవతల జాన్ కూడా ఇదే విషయం గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అంబిక విహారీ మొహం వైపు చూస్తూ, విహారీ నువ్వెంత గింజుకున్నా ఆ లక్ష్మి ఎక్కడుందో నువ్వు కనిపెట్టలేవు. మరొక హాఫ్ అన్ అవర్లో ప్రెజెంటేషన్ మొదలవ్వకపోతే ఇన్వెస్టర్స్ అందరూ కూడా నిన్ను చీకొట్టి అసహించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతారు.
నీ ఓటమిని కాసేపట్లో నేను చూడబోతున్నాను అని చెప్పి అంబిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో విహారీ తన కోసం హాల్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ వాష్రూమ్స్ వైపు ఏమైనా వెళ్ళుంటుందా అని చెప్పి విహారీ అటువైపుగా కూడా వస్తాడు. ఇక అక్కడ వాష్రూమ్స్ బయట గడి వేసి ఉంటుంది. ఇదేంటి గడి వేసి ఉంది అని చెప్పి విహారీ అటువైపుగా చూస్తూ ఉంటే లోపల నుండి ఎవరో డోర్ కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి లక్ష్మి లోపల నుండి అరుస్తూ ఉంటే ఇది లక్ష్మి వాయిసే కదా అని చెప్పి విహారీ వెంటనే ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. లక్ష్మి బయటికి రావడంతో అప్పుడు విహారీ కంగారుగా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయా లక్ష్మి, ప్రజెంటేషన్కి ఇంకా 15 మినిట్స్ మాత్రమే టైం ఉంది, మరో పక్క మోడల్స్ కూడా రాలేదు అని చెప్పి అంటూ ఉంటే విహారీ గారు నా మీద జ్యూస్ పడడంతో వాష్ చేసుకోవడానికని వచ్చాను, నేను వచ్చేసరికి ఎవరో బయట నుండి గడి పెట్టేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి చెప్పడంతో ఎవరో కావాలని ఇదంతా చేసినట్టున్నారు, మోడల్స్ ఇక్కడికి రాకపోవడానికి కూడా కారణం వాళ్ళే అయ్యుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి, 15 మినిట్స్లో ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకపోతే జాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త ఇన్వెస్టర్స్ని తీసుకురావడం చాలా కష్టం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి మీరేం కంగారు పడకండి విహారీ గారు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తాము, బ్రాండ్ ప్రమోషన్ జరిగి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఎలా లక్ష్మి, మోడల్స్ రాలేదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి నా దగ్గర అందుకోసమని ఒక ప్లాన్ ఉంది విహారీ గారు, మోడల్స్ రాకపోతే ఏంటి, వాళ్ళ స్థానంలో మనమిద్దరం స్టేజ్ మీద మనం ఇవ్వాలనుకున్న ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ సూపర్ ఐడియా లక్ష్మి, పద వెళ్ళి మన కాస్ట్యూమ్స్ని చేంజ్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ పెళ్లి కొడుకు గెటప్లో, లక్ష్మి పెళ్లి కూతురు గెటప్లో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తారు. ఇక అప్పటి వరకు విహారీ ఓడిపోవడం ఖాయం అనుకొని అంబిక ఆనందపడిపోతూ ఉంటే లక్ష్మి ప్రజెంటేషన్ ఫ్లాప్ అయిందని లక్ష్మిని విహారీ అసహించుకుంటాడని సహస్ర ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అలా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వడంతో సహస్ర అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇద్దరు కూడా స్టేజ్ మీద అలా ర్యాంప్ వాక్ చేస్తూ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలలో వాళ్ళిద్దరూ కూడా అలా ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే అంబిక సహస్ర అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ కాన్సెప్ట్ జాన్కి ఎంతో బాగా నచ్చుతుంది. మా కంపెనీ పేరు వీక్ క్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలు డిజైన్ చేయడం మా ప్రత్యేకత. ఈ చేనేత వస్త్రాల వల్ల దుస్తులు ఎంతో కాలం మన్నికగా ఉంటాయి. మా వద్ద ఎంతో సౌకర్యవంతమైన దుస్తులు తక్కువ ధరల్లో మీకు అందుబాటు ధరల్లో లభిస్తాయని చెప్పి ఇక వాళ్ళు స్లోగన్ కూడా స్టేజ్ మీద చెబుతూ ఉంటారు. ఇక అలా విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇవ్వడంతో వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రజెంటేషన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. అలా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక జాన్ విహారీ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ విహారీ, మీ ప్రెజెంటేషన్ మాకు చాలా బాగా నచ్చింది, ఇప్పుడే మేము పేపర్స్ మీద సైన్ చేస్తాము, మనం అగ్రిమెంట్ డీల్ని పూర్తి చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది. అలా విహారీ జాన్తో కలిసి అగ్రిమెంట్ కూడా చేసుకుంటాడు. అలా బ్రాండ్ ప్రమోషన్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఇక విహారీ థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఈ బ్రాండ్ ప్రమోషన్ ఇంత బాగా సక్సెస్ అయిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి చివరి నిమిషంలో మోడల్స్ రాకపోయినా కూడా నువ్వు ఇంత బాగా ఆలోచించి నువ్వు చేయాలనుకున్న బ్రాండ్ ప్రమోషన్ని సక్సెస్ చేసావు, నిజమైన మోడల్స్ చేసినా కూడా ప్రజెంటేషన్ ఇంత బాగా వచ్చుండేది కాదేమో అని చెప్పి విహారీ లక్ష్మితో అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రమోషన్ చేయాల్సిన మోడల్స్ అక్కడికి వస్తారు. సారీ సార్, మేము టైం ప్రకారమే ఇక్కడికి వచ్చాము, కానీ ఎవరో మమ్మల్ని గదిలో పెట్టి లాక్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఇట్స్ ఓకే, ఎవరో కావాలని మా ప్రజెంటేషన్ని ఫ్లాప్ చేయాలని ఇదంతా చేశారు, కానీ మీరు టైంకి రాకపోవడమే మంచిదైంది, మీరు రాకపోవడం వల్ల మేమే బ్రాండ్ ప్రమోషన్ని చేసి
ఈ ప్రజెంటేషన్ని సక్సెస్ అయ్యేలాగా చేశాము. మీకు ఇవ్వాల్సిన పేమెంట్ ఎగ్గొడతామని భయపడకండి, డబ్బులు తీసుకొని వెళ్ళండి అని చెప్పి విహారీ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మొత్తానికి అలా లక్ష్మి ప్లాన్తో విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి జంటగా బ్రాండ్ ప్రమోషన్ అయితే అదరకొట్టి అంబికకు సహస్రకు దిమ్మ తిరిగిపోయేలాగా చేస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.